పాలనలో మోదీ వైఫల్యం చెందారా? ట్రంప్ను కాదని బైడెన్తో సాన్నిహిత్యమే కొంపముంచిందా? అమెరికాలో మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావడంతో భారత్పై ఆంక్షల మూత మోగిస్తున్నాడు. తాజాగా H1B వీసా రుసుమును పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్పై పెను ప్రభావం చూపనుంది. దీనంతటికీ మోదీ విధానాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుంకాలు, అక్రమ వలసల పేరిట ఇప్పటికే భారత్పై కఠిన ఆంక్షల్ని తెచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే H1B వీసాల దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000 పెంచారు. తాజా నిర్ణయం భారతీయ టెకీలపై పెను ప్రభావం చూపుతుందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా H1B వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి గడ్డు పరిస్థితులేనని చెప్తున్నారు. మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్, బైడెన్ విషయంలో మోదీ ద్వంద్వ వైఖరి చైనా, రష్యాతో మరింత సాన్నిహిత్యమే కొంపముంచిందని విశ్లేషిస్తున్నారు. అమెరికా దౌత్యంలో తొలి నుంచి ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రధాని అని మరిచి 2019లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మోదీ ప్రచారం చేయడాన్ని అందరితో పాటు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. అమెరికా వంటి అగ్రరాజ్యం ఎన్నికల విషయంలో జోక్యం మంచిది కాదని గట్టిగానే చురకలంటించారు. అయితే 2019 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. దీంతో ట్రంప్ని పక్కన పెట్టిన మోదీ బైడెన్కు దగ్గరయ్యారు. ఇది ట్రంప్ పరివారానికి రుచించలేదు. ఇక మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలను మోదీ సర్కార్ గాలికొదిలేసింది. దాంతో ఇండియాలో గడిచిన 11 ఏళ్లలో 7 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. స్వదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అమెరికా వంటి విదేశాలకు యువత క్యూ కట్టింది. ఇక అప్పటికే మోదీ వైఖరి విషయంలో గుర్రుగా ఉన్న ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాల పేరిట భారత్ సహా విదేశాలపై సుంకాల పేరిట వాతను పెట్టారు. అక్రమ వలసల పేరిట వేలాది భారతీయులను గొలుసులతో కట్టిమరీ స్వదేశానికి పంపించి వేశారు. రష్యాతో చమురును కొనుగోలు చేస్తున్నారన్న సాకుతో భారత్పై సుంకాలను 50% పెంచారు. అయితే ట్రంప్ సర్కారు ఆంక్షల్ని దౌత్యపరమైన విధానాలతో తగ్గించాల్సిన మోదీ ప్రభుత్వం గాల్వన్ ఘటనను మర్చిపోయి చైనాతో జట్టు కట్టింది. రష్యాతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నది. ఈ క్రమంలోనే ట్రంప్ భారతీయ టెక్ నిపుణులకు కీలకమైన H1B వీసాల రుసుమును ఏకంగా 1,00,000కు పెంచినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. దేశ జీడీపీలో సర్వీస్ సెక్టార్దే కీలక పాత్ర. ఇందులో ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ వంటి టెక్ సేవలదే అగ్రస్థానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ ఎగుమతుల విలువ $200 బిలియన్ దాటింది. 2024లో రికార్డు స్థాయిలో $135.4 బిలియన్ రెమిటెన్స్ వచ్చింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారింది. దేశంలోని రియల్ ఎస్టేట్, స్టార్టప్లలో పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు దీన్నే చోదక శక్తిగా చెప్పారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న వీసా ఫీజు పెంపు నిర్ణయంతో దేశీయ టెక్ రంగంపై, ఉద్యోగులపై నీళ్లు కమ్మాయి. ఇది అంతిమంగా నష్టం వాటిల్లింది. అంతేకాదు, పరోక్షంగా 70 లక్షల మంది అవకాశాలు కోల్పోయారు.